తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మన శ్రోతలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలండి. సంక్రాంతి పండుగ అందరూ బాగా జరుపుకున్నారని, రంగురంగుల ముగ్గులతో గొబ్బెమ్మలతో ఆనందంగా గడిచిపోయిందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ కనుమ పండుగ కూడా ఆనందంగా గడిచిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ది స్టూడెంట్ అనే నవల వింటున్నామండి. రచన శ్రీ నండూరి రామకృష్ణ గారు. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట అండి. దయచేసి ఇలాంటి స్టోరీలు చదవకండి అని శైలజాదేవి గారు నాకు ఒక కామెంట్ పెట్టారండి. కానీ నేను చాలా అసభ్యకరంగా ఉన్న నవలలు కానీ, చాలా ఘోరంగా ఉన్న నవలలు కానీ చదవడం లేదండి. అలాంటివి ఉన్నాయంటే ముందుగా కొద్దిగా చూసుకునేసి వెంటనే స్టాప్ చేస్తున్నాను. ఇప్పుడు చదువుతున్న నవల కూడా అంత అసభ్యకరంగా ఏమీ లేదండి, నేను చూశాను. కానీ ఇలాంటివి ఇప్పుడు సమాజంలో జరుగుతున్నాయి అనేది మనకు తెలుసు. కానీ ఇది ఒక 30 సంవత్సరాల క్రితం రాసిన నవల. అప్పటికే ఈ డ్రగ్స్ని ఉపయోగించి డ్రగ్స్ మాఫియా ఎంతగా డెవలప్ అవుతోంది అనేదంతా కూడా చూపించారు, వివరించారు. సో మనకు ఇలాంటివన్నీ కూడా ఇప్పటి సమాజానికి ఎలా జరుగుతూ ఉంది, సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది తెలుసుకోవడంలో తప్పేం లేదు. కానీ చాలా అసభ్యకరంగా ఉన్నాయి అని తెలిస్తే నేను చదవనండి వాటిని. కథలు, నవలలు అనేవి రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఒకే రకమైన మూస ధోరణిలో ఉండేవే చదవాలి అంటే కాదండి. స్టోరీ డిఫరెంట్గా ఉండేవి చదవడానికి నేను ట్రై చేస్తున్నాను. సో అట్లాంటప్పుడు ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంది. మంచి నవలలే చూసి నేను చదవడానికి ప్రయత్నిస్తానండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఆ లావుపాట ఆమె మా ఆంటీ కదూ, ఆమె పేరు. ఆమె వచ్చేదాకా ఆగాలి. అప్పుడేదో ప్రయత్నం చేసి బయటపడాలి. ఆ ప్రయత్నం హడావిడికి, శబ్దాలకి శానిటోరియంలోని బాయ్స్ అందరూ వచ్చేస్తారు. బబ్లూని గదిలోకి తెచ్చిన గొరిల్లా గుర్తుకొచ్చాడు. అందరూ అలానే ఉంటారా? అటువంటి వాళ్ళు 2-3 కనుక వస్తే తనొక్కడు వాళ్ళని ఎదుర్కోగలడా? ప్రయత్నం చేయటమే. ఆ ప్రయత్నంలో ఫెయిల్ అయితే ఎలాగో స్పెషల్ వింగ్కి తీసుకుపోతారు వాళ్ళు. అక్కడికి తీసుకువెళ్తున్నప్పుడు కొత్త అవకాశాలు దొరకవచ్చు. ఎక్కడుందో ఆ స్పెషల్ వింగ్? ఈ బిల్డింగ్లో. ఏమైతే అదైంది. ముందు వెనకలాడటం అనవసరం. ఇక ప్రాణం పోయినా పర్వాలేదు. వాళ్ళందరి అంతం చూడాలి. వాళ్ళ అంతం గురించి ఆలోచించుకోగానే అటువంటి పరిస్థితిలోనూ స్థానంలోనూ విపరీతమైన ధైర్యం వచ్చి హుషారు పుట్టింది అతనికి. ప్రయత్నం చేశాడు. అయితే అనుకున్న విధంగా జరగలేదు. అతను ప్లాన్ చేసుకుంటుండగానే భోజనాలు తెచ్చింది మాంటి. వెంట గొరిల్లా కూడా ఉన్నాడు. బబ్లు, సంజీవిల స్ట్రాప్స్ తాళాలు తీసి కూర్చోపెట్టి భోజనాలు వాళ్ళ ముందు పెట్టారు. కాళ్ళు కదల్చలేకపోయినా కూర్చొని భోజనాలు చేసేయొచ్చు. పాదాల జాయింట్స్ నొప్పిగా ఉన్నాయి. కాస్త ఆ తాళం కూడా తీస్తావా అన్నాడు సంజీవి మాంటీతో. అలవాటైపోతుందిలే, దాని గురించి ప్రయాస మానేసి ముందు తినటం కానీ అందామే వ్యంగ్యంగా. నెంబర్ 2 కూడా వెళ్ళాలి, అందుకే విప్పమంటోంది. తిన్నాక వెళ్దు కానీ విసుగ్గా అందామే. కడుపులో బాలేదు, అసలేం తినాలని లేదు. ఒకసారి వెళ్ళొస్తే ఏమన్నా కొంచెం తినగలనేమో. మొహం ఇబ్బందిగా పెట్టి చెప్పాడు. తాళం తీస్తున్నా, టాయిలెట్ గుమ్మం దాకా వెంటే వెళ్ళు. మధ్యలో ఏమాత్రం అల్లరి చేసినా ఓ చెయ్యి తీసేయి, గొరిల్లాతో చెప్పి సంజీవి కాళ్ళ స్ట్రాప్స్కున్న తాళం కూడా తీసింది మాంటి. అంతా చూస్తున్న బబ్లు గొంతులోంచి ఓ వింత శబ్దం వచ్చింది. దానికి కారణం గొరిల్లా. తళతళ మెరుస్తూ 20 అంగుళాల పొడుగు, 4 అంగుళాల వెడల్పు ఉన్న కత్తిని బయటికి తీశాడతను. దాని మెరుపు చూసి భయపడ్డాడు బబ్లు. మెల్లగా మంచం దిగి వంగి కొన్ని క్షణాలు పాదాల జాయింట్స్ని చేతులతో మర్దనా చేసుకున్నాడు సంజీవి. కాళ్లకున్న తిమ్మిరి తగ్గి పటుత్వం రాగానే టాయిలెట్ గుమ్మం వైపు కదిలాడు. బాడీగార్డులా సంజీవి పక్క వెళ్ళిపోయాడు గొరిల్లా. ఎడం చెయ్యి కడుపు మీద రాసుకుంటూ అల్లరేం చేయకుండానే సంజీవి లోపలికెళ్ళి తలుపేసుకోవడంతో రిలాక్స్ అయ్యాడు. గుమ్మం దగ్గర నుంచున్నాడు. శానిటోరియంలోని టాయిలెట్స్ అన్నింటినీ కవర్ చేసి ఏ పేషెంట్ ఏం చేస్తున్నాడో కంట్రోల్ రూమ్లోని వాళ్ళ మనిషి ఒకేసారి చూడటం ఎలా సాధ్యం? అసలు మాంటీ చెప్పింది నిజమేనా? బ్లఫ్ చేసిందా?
ఏమైనా తొందరపడకూడదు తను. ఇదంతా టాయిలెట్ గుమ్మం దగ్గరికి నడుస్తున్నప్పుడే ఆలోచించాడు సంజీవి. లోపలికెళ్ళాక న్యాచురల్ కాల్ అటెండ్ అవ్వకుండా టాయిలెట్ అంతా చూస్తూ నుంచుంటే తప్పించుకోవాలనుకుంటున్న తన ప్రయత్నం వాళ్ళకి తెలిసిపోతుంది ఇప్పుడే. అందుకే గుమ్మం దగ్గర నుంచి బేసిన్ దాకా మెల్లగా నడుస్తూ లోపలంతా స్టడీ చేశాడు. మా ఆంటీ బ్లఫ్ చేసింది. ఎగ్జాస్ట్ తప్ప వేరే ఓపెనింగ్ ఏదీ లేదు గోడల్లో. లోపల నుంచి తప్పించుకోవటం అసాధ్యం. కంట్రోల్ రూమ్లోని వాళ్ళ మనిషి టాయిలెట్స్ లోపల చూడగలగడం కూడా అసాధ్యం. తప్పించుకునే అవకాశమే లేనప్పుడు ఆ ప్రయత్నం చేసిన వాళ్ళని స్పెషల్ వింగ్కి పంపిస్తారని ఎందుకు చెప్పింది మా ఆంటీ? తనని అదరగొట్టి డిసిప్లిన్లో ఉంచటానికా? ఇక అక్కడ ఉండి టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం అనిపించింది. తలుపు తీశాడు. అడ్డంగా నుంచున్న గొరిల్లా కొంచెం పక్కకి జరిగాడు సంజీవిని చూడగానే. కొన్ని అడుగుల అవతల బబ్లు మంచం దగ్గర నుంచున్న మాంటీ కసిరింది. ఎందుకలా దిక్కులు చూస్తావు? రా బయటికి. తన బెడ్ వైపు మెల్లగా అడుగులు వేయసాగాడు సంజీవి. గొరిల్లా పక్కనే నడుస్తున్నాడు. బెడ్ మీద కూర్చోగానే బాసిప్పట్లు వేసుకొని భోజనం పళ్ళెం ఒళ్ళో పెట్టుకుని చకచకా తినటం మొదలెట్టాడు. ఆగు, కాళ్ళు చాపు ముందర, స్ట్రాప్స్ తాళం వేశాక తిందువు కాని అన్నాడు గొరిల్లా. తిన్నాక కాళ్ళు చేతులు రెండింటికి వేద్దువుగానిలే, తలెత్తకుండా తింటూనే అన్నాడు సంజీవి. కుదరదు, నోరు మూసుకొని చెప్పినట్టు చెయ్యి అడుగు ముందుకేశాడు గొరిల్లా. పోనీలే, తినేస్తున్నాడుగా, 5 నిమిషాల్లో అయిపోతుంది అంది మాంటి. అయిష్టంగానే ఆగాడు గొరిల్లా. కారం పచ్చడి అన్నంలో సాంబారు చారు రెండూ వంపేసి పల్చగా అయ్యేలా కలిపాడు సంజీవి. ఓరగా చూస్తూ మాంటి గొరిల్లాల పొజిషన్స్ గమనించాడు. తనకి గొరిల్లాకి ఉన్న దూరం అంచనా వేసుకున్నాడు. ఇదేం పిచ్చితిండి, సాంబారు చారు పచ్చడి కలిపి ఎవరన్నా? మాంటి మాటలు పూర్తి కాలేదు. సంజీవి ఒళ్ళో ఉన్న భోజనం పళ్ళెం అమాంతం లేచి వెళ్ళి గొరిల్లా మొహం మీద పడింది. కొన్ని క్షణాలు వాడి మొహాన్ని మూసేసి అతుక్కున్నట్టు నిలిచింది. సాంబారు చారు పచ్చడిళ్ళ కాంబినేషన్ కళ్ళల్లో పడటంతో కేకలు పెడుతూ పళ్ళు కొరుకుతూ తల విదిలించుకున్నాడు. ఓ చేత్తో మొహం కళ్ళు తుడుచుకుంటూనే రెండో చేతిలో తలతల మెరుస్తున్న కత్తిని సంజీవి బెడ్ వైపు చూపి అడుగు వేయసాగాడు. తన కాళ్ళు వాడి గుండెల మీద పడేలా ఒక్క ఉదుటున మంచం మించి గెంతాడు సంజీవి. అతని శరీరం బరువుని కాళ్ల దెబ్బని తట్టుకోలేకపోయాడు గొరిల్లా. అమాంతం వెల్లకిలా పడిపోయాడు. మరి లేవలేదు. అప్పటికి తేరుకున్న మాంటి గదిలోంచి వెళ్ళిపోతున్న అతనికి అడ్డొచ్చింది. ఆమె జుట్టు పుచ్చుకుని గది మూలకి విసిరేసి బయటపడ్డాడు. బయట నడవ చాలా పొడుగుంది. అతను ఉండిన గది నడవ చివర్న ఉంది. రెండో చివర చాలా దూరం ఉన్నట్లు అనిపించింది. నడవ పొడుగున ఆనుకొని 10 అడుగుల ఖాళీ స్థలం. ఆ స్థలం అవతల మరో నడవ. ఆ నడవని ఆనుకొని మళ్ళీ వరుసగా గదులున్నాయి. నడవ రెండో చివర్న కనిపిస్తున్న గుమ్మం వైపు పరుగు తీయబోయి వెనకన చిన్న శబ్దం వినిపించి తిరిగి చూశాడు. అతనలా చూసుండకపోతే టపా కట్టేసేవాడు. గొరిల్లా కత్తి తీసుకుని బయటకొచ్చిన మాంటి అతని తల నరకటానికి దించింది రెండో చేతిని. కత్తి అతని మెడకి తగిలే ఆఖరి క్షణాల్లో పక్కకి ఒరిగి ఆ వేటు తప్పించుకున్నాడు. నేలకు తగిలిన కత్తిని మళ్ళీ పైకి లేవబోయిన మాంటి చేతిమీద తన పాదం వేసి నేల కరిపించాడు. అతను పాదం వేసిన విసురుకి మాంటి మోచేయి పగిలిందో ఏమో కెవ్వున కేక పెడుతూ కత్తి వదిలేసింది. ఆ హడావిడికి వార్డులోని తతిమా బాయ్స్ అందరూ పరిగెత్తుకు వచ్చేశారు. వెంటనే నేలమీది కత్తిని అందుకొని మాంటి మెడకి ఆంచాడు సంజీవి. ఆగిపోయారు వార్డు బాయ్స్ అందరూ. మొత్తం ఎంతమందున్నారు వార్డు బాయ్స్ అడిగాడు మాంటిని. మాట్లాడలేదామె. కత్తితో ఘాటు పెట్టాడు. 6 ఈ వార్డులో కెవ్వుమని అరుస్తూ చెప్పింది మాంటి. ఎన్ని వార్డులున్నాయి మొత్తం? 12. ప్రతి వార్డులో 6 ఉంటారా? కొన్నింటిలో ఒకరిద్దరు ఎక్కువ కూడా ఉంటారు. లెక్క వేసుకున్నాడు. శానిటోరియం మొత్తం మీద 70-80 మంది వార్డు బాయ్స్ ఉంటారు. వేరే పనులు చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో అంతమందిని అడ్డు తొలగించుకొని పోవడం అసాధ్యం. ముందు ఈ వార్డులో జరిగింది తతిమా వార్డ్స్ వాళ్ళకి తెలియకుండా చూడాలి. తనని మాంటీని చూస్తూ నుంచున్న 5 వార్డు బాయ్స్ని దగ్గరికి రమ్మని సైగ చేశాడు. లోపల నీ ఫ్రెండ్ పొజిషన్ ఎలా ఉంది అడిగాడు సంజీవి మాంటీని. స్పృహలో లేడు. ఈ 5 కాక ఇంకెంతమంది ఉన్నారు ఈ వార్డులో? ఎవరూ లేరు. బాయ్స్ మరీ దగ్గరికి వచ్చేలోపే మాంటీతో సహా పక్కకి జరిగి గది గుమ్మం వైపు వాళ్ళకి దారి చేసి చెప్పాడు. అందరూ గదిలోకి పొండి. లోపల కదలకుండా నోరు విప్పకుండా కూర్చోవాలి.
చిన్న చప్పుడొచ్చినా మీ మాంటీ మెడ నరికేస్తా. కమాన్ మూవ్. వార్డు బాయ్స్ గది గుమ్మం వైపు నడుస్తుండగా మాంటీతో చెప్పాడు. విన్నావుగా, అల్లరి చెయ్యొద్దని చెప్పు మీ వాళ్ళకి, లేకపోతే నేను అల్లరి మొదలెడతా. మీలా నాకు స్పెషల్ వింగ్ లేదు, ఇక్కడే ఏ కండ కాకండ నరుకుతా. అతను చెప్పినట్టు చేయండి, వెంటనే చెప్పింది. 5గురు గదిలోకెళ్ళగానే మాంటీ మెడమించి కత్తి అంగుళం కూడా కదపాల్సిన అవసరం లేకుండా ఉండే పొజిషన్లోకి ఆమెను తెచ్చుకుని గది తలుపు వేసి బయట గడియ పెట్టాడు. ఇప్పుడు మన పని చూసుకోవచ్చు ప్రశాంతంగా. నాతో ఉన్నవాడిని ఏ గదిలో పెట్టారో చూపించు, పద అన్నాడు. కదల్లేదు మాంటీ. తొందరగా పద. గొడవ చేసినందుకు అరగంట క్రితమే అతన్ని స్పెషల్ వింగ్కి తీసుకెళ్లారు వణుకుతూ చెప్పిందామె. యూ. అప్రయత్నంగా ఆమె చెంప పగలగొట్టాడు సంజీవి. ఆ చెయ్యి కదిలిన విసురుకి కత్తి పుచ్చుకున్న చెయ్యి కూడా కదిలి ఆమె మెడ మీద మరో ఘాటు పడింది. బాధతో అరిచిందామె. ఎక్కడుంది స్పెషల్ వింగ్? ఆవేశాన్ని అదుపు చేసుకుంటూ అడిగాడు. వార్డ్స్ అవతల ఆఫీస్ బిల్డింగ్ వెనక. ఆలోచించాడు. ఎలా అక్కడికి వెళ్ళటం? ఇన్ని వార్డ్స్ దాటి వెళ్ళి ఆ వింగ్లో ఉన్న వరాన్ని రక్షించుకోవటం ఎలా? దారిలో ఎంతమంది గొరిల్లాలు ఎదురవుతారో. మాంటీ ప్రాణం ఎరచూపి అందర్నీ ఆపగలడా? ఇప్పటికే అరగంట దాటింది. వరాన్ని తీసుకెళ్ళి ఏమైతే అదైంది. ఎంతమందిని చంపాల్సొచ్చినా సరే వరాన్ని కాపాడుకోవాలి. పద వెళదాం అని 2 అడుగులు వేసినవాడు మళ్ళీ ఆగిపోయాడు. ప్రాణ నష్టం లేకుండా, తనకి రిస్క్ లేకుండా వరాన్ని రక్షించుకునే మార్గం తట్టిందతనికి. ఇంటర్కామ్ ఎక్కడుంది అడిగాడు. ఆ మధ్య గదిలో. అక్కడ ఇద్దరేనా పేషెంట్స్? ఎవరు ఉండరు, అది నా రెస్ట్ రూమ్. అయితే అక్కడి నుంచి స్పెషల్ వింగ్ని కాంటాక్ట్ చేయొచ్చుగా. పద నీ గదిలోకి అంటూ ముందుకు తోశాడామని. ఇద్దరూ ఆమె గదిలోకి వెళ్ళగానే చెప్పాడు. నీ మెడ మీంచి కత్తి తీసేస్తున్నా. నే చెప్పేది జాగ్రత్తగా విను. ఫోన్ చేసి స్పెషల్ వింగ్ వాళ్ళతో మాట్లాడి వరాన్ని అర్జెంటుగా ఇక్కడికి తీసుకురమ్మను. వాళ్లతో ఎలా చెప్పి నా ఫ్రెండ్ని ఇక్కడికి రప్పిస్తావో నాకు అనవసరం. వాడు క్షేమంగా ఇక్కడికి రాకపోయాడో నీతో అల్లరి మొదలెడతా. ఉత్తి చేతులతో కాదు, ఈ కత్తితో. కత్తి దించాడు మెడమించి. అతను చెప్పటం ఆపాడో లేదో రిసీవర్ ఎత్తి స్పెషల్ వింగ్ని కాంటాక్ట్ చేసింది మాంటీ. మీరు తీసుకెళ్లిన 63వ నెంబర్ పేషెంట్ని వెనక్కి పంపించేయండి చెప్పింది. థియేటర్కి తీసుకెళ్లారిందాకే అవతల గొంతు చెప్పింది. నో స్టాప్ ఇట్, వెనక్కి తెచ్చేయండి. థియేటర్ నుంచి ఇంకా మొదలుపెట్టి ఉండరు. కీచుగా అర్చినట్టుంది ఆమె గొంతు. లోపల పని మొదలయ్యాక. షటప్, మాస్టర్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. ఆ పేషెంట్ని ఏమీ చేయొద్దు. అతనికేమన్నా అయితే నువ్వు పేషెంట్ అయిపోతావు. ఇడియట్. వెంటనే చెయ్యి నేను చెప్పింది అంటూ రిసీవర్ పెట్టేసి మొహానికి పట్టిన చెమటలు తుడుచుకుంది మాంటీ. సంజీవ్ వైపు చూసింది. చాలా అన్నట్టు. కిడ్నీ తీసే ముందు పేషెంట్లకి అనస్థీషియా ఇస్తారా అడిగాడు సంజీవి. మత్తుమంది ఇవ్వకుండా ఎలా చేయగలరా పని అందామే. చెయ్యొచ్చు. మా వాడికి ఏదన్నా అయితే నీకు నేను చేసేది అదే. ఏం చెయ్యను? ఇక్కడ సదుపాయాలేం లేవు. నేను డాక్టర్ని కాను. ఆపరేషన్ థియేటర్కి నీ రెస్ట్ రూమ్కి తేడా లేదు అని సన్నగా నవ్వాడు. మాంటీ మొహం నిండా చెమటలు పోశాయి. మళ్ళీ తుడుచుకుంటూ వణుకుతున్న గొంతుతో మెల్లగా చెప్పింది. ఏం కాదు, నీ ఫ్రెండ్కేం కాదు. నా మాట వింటారు మా వాళ్ళు. వింటే పర్వాలేదు. నీ వాళ్ళ మీద నీకు ఆ మాత్రం నమ్మకం ఉండటం మంచి లక్షణం. ఆ నమ్మకం వమ్మైతేనే గొడవ. చిన్నప్పటి నుంచి నాలో ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలని పిచ్చి కోరిక. ఆగాడు. పెదాలు కొంచెం కదిలాయి మాంటీవి. మాటేం రాలేదు బయటికి. మోచేయి బాగా వాచింది. ఒళ్ళు కాస్త వణుకుతోంది. మత్తుమంది ఇవ్వకుండా తుప్పు పట్టిన కత్తితో ఒంట్లో ఎక్కడో అక్కడ కోసి బట్టలు కుట్టుకునే పాత సూది దారంతో కుట్లు వేసినా సెప్టిక్ కాదని నా నమ్మకం. కత్తిని సూది దారాన్ని నా చేతుల్ని స్టెరిలైజ్ చేయటం టైం వేస్ట్ కదూ. కుట్లు వేశాక పెయిన్ కిల్లర్స్ లేనందుకు కొంచెం బాధగా ఉండవచ్చుననుకో తాపీగా చెప్తున్నాడు సంజీవి. స్టాప్ ఇట్, అతి కష్టం మీద అంది మాంటీ. తెల్లగా బొద్దుగా ఉండే ఆమె మొహం అసహ్యంగా తయారైంది భయం వల్ల. ఏం చేయను, నువ్వు అలవాటు చేసిందే ఈ భాష. నీకు తేలిగ్గా అర్థమవుతాయని నా ఆశలు ఆలోచనలు ఆ భాషలోనే చెప్పాను. అసలు ఇంటర్కమ్ మోగుతుండటంతో మాటలాపి దాన్ని అటెండ్ అవ్వమని సైగ చేశాడు. రిసీవర్ ఎత్తి అవతల మాటలు విన్న మాంటీ మొహం వెలిగిపోయిందని అనొచ్చేమో. ఎంతో హాయిగా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని రిలీఫ్తో చెప్పింది సంజీవికి. నీ ఫ్రెండ్ని తీసుకొస్తున్నారు. ఎంతమంది వస్తున్నారు? ఒక్కడే స్ట్రెచ్చర్ మీద తెస్తున్నాడు.
స్ట్రెచ్చర్ మీద. ఏమైంది? అడుగు ముందుకేశాడు. కంగారేం లేదు. థియేటర్లో మత్తివ్వటం అయ్యాక నా కాలు అందింది వాళ్ళకి. పనాపు చేసి వెనక్కి పంపిస్తున్నారు. కాసేపట్లో స్పృహలోకొస్తాడు గడగడా చెప్పిందామె. ఎంతసేపట్లో వస్తారిక్కడికి? 10 నిమిషాలు. ఓకే దెన్. వరం క్షేమంగా వస్తున్నాడనేసరికి హుషారొచ్చి కన్ను సన్నగా గీటుతూ అన్నాడు. కాసేపు కబుర్లు చెప్పుకుందామా? ఏం కబుర్లు? ఆ కబుర్లు కాదులే, నీ మాస్టర్ గురించి చెప్పుకుందాం. మా మాస్టర్ గురించి మాట్లాడితే చంపేస్తారు. నేనెదురుగా ఉండగా ఎవరో ఎప్పుడో చంపుతారని భయపడతావెందుకు? ఆ శ్రమ వాళ్ళని పడనిస్తానా? కాసేపు మాట్లాడలేదు మాంటి. మెల్లగా ధైర్యం తెచ్చుకొని చెప్పిందతనికి. నీ ఫ్రెండ్ని తీసుకుని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా మాస్టర్ గురించి నీకు తెలియదు. కత్తి చూపించి బెదిరించడానికి మాస్టర్ మాంటి కాదు. మాంటి కాకపోవచ్చు, మనిషేగా. మనిషనే వాడికి ఎలా వినిపించాలో నాకు బాగా తెలుసు. నువ్వు బాధపడకు దాని గురించి. మాట్లాడలేదామె. మనది 24 గంటల పరిచయం కూడా కాదు. అప్పుడే నా మీద నీకింత మమకారం పుట్టుకొచ్చిందేమిటి? మీ మాస్టర్ ఉప్పు తింటున్నా అతని క్షేమం ఆలోచించకుండా నా గురించి ఆలోచిస్తున్నావు. నా హృదయం చెరువైపోతోంది. అయినా ఈ ఎమోషన్లు సెంటిమెంట్లు మనకొద్దులే, విషయానికొద్దాం. నీ కర్మ అందామే. లస్కర్ ఉండేదెక్కడా? మెల్లగా అడిగాడు సంజీవి. అయితే ఆ అడగడానికి తోడుగా సన్నటి నవ్వు, టోన్లో విపరీతమైన కసి చూసి వణుకుతున్న గొంతుతో వెంటనే చెప్పేసిందామె. బహాన్పురా. ఎక్కడుందది? బాంబే పొలిమేరల్లో. ఇక్కడి నుంచి బాంబేకి వెళ్లే దారిలో కనిపిస్తుంది. ఎవరుంటారక్కడ? కొన్ని క్షణాలు సంజీవిని నిశితంగా చూసింది. ఈసారి నిజమైన జాలి కనిపించిందా చూపులో. అదో కోటలాంటిది. మాస్టర్కి A1 సెక్యూరిటీ ఉంది. కొత్త వాళ్ళు మెయిన్ గేట్ దగ్గరికెళ్ళి నుంచోవటం కూడా కష్టమే. కొంచెం అనుమానం వచ్చినా గార్డ్స్ కాల్చి పారేస్తారు. నా బట్టలేవి? జేబులో లస్కర్ బిల్డింగ్ ప్లాన్ ఉండాలి. తెలియదు. నిన్ను శానిటోరియంకి తెచ్చి దింపిన వాళ్లే తీసుకుపోయుంటారు. వాటవసరం ఉండదని. పోనీలే, నువ్వున్నావుగా. ప్లాన్ కంటే దారి నువ్వే బాగా చూపించగలవు. ఇప్పుడు ఆగిపోయాడు సంజీవి నడవాలో శబ్దం విని. మెరుపు వేగంతో శబ్దం కాకుండా అడుగులు వేస్తూ గుమ్మం దగ్గరికి పోయాడు. ఎదురుగా ఎవరూ కనిపించలేదు. కొంచెం ముందుకు వంగి ఓరగా నడవా చివరికి చూశాడు. తలొంచుకొని స్ట్రెచ్చర్ తీసుకొస్తున్న గొరిల్లా ఒకడు కనిపించాడు. గదిలోపలికి జరిగాడు. వెంటనే వాడు గదిలోకి వచ్చేదాకా ఆగటం అనవసరం అనిపించింది. అది కాక తోడు తయారయ్యేసరికి మాంటీకి లేని ధైర్యం రావచ్చు. తలుపు రెక్క ఒకటి మూసేశాడు. కమాన్ క్విక్, గుమ్మం దగ్గరికి నడు చెప్పాడు మాంటీతో. రెండో తలుపు రెక్క తెరిచి ఉంచిన చోటికి బొమ్మలా నడిచిందామే. వాడిని గదిలోకి రానివ్వబోకు. స్ట్రెచ్చర్ నడవాలోనే వదిలేసి పొమ్మను. ఆమె మెడ మీద కత్తి కొన ఒకసారి రాసి చెప్పి మూసిన తలుపు రెక్కచాటుకి చేరాడు. పని సగంలో ఆపి తెప్పించారెందుకు మేడం? అడుగుతున్నాడు నడవాలో గొరిల్లా. మాస్టర్ ఆర్డర్స్ అంది మాంటి. ఎక్కడికి తీసుకెళ్ళాలి తన్ని? ఇక్కడ వదిలేసి పో, వేరే వాళ్ళు చూసుకుంటారు. అడుగుల శబ్దం దూరమైంది. స్ట్రెచ్చర్ గదిలోకి లాగు చెప్పాడు సంజీవి కాసేపు ఆగి. నుంచున్న చోటునుంచే స్ట్రెచ్చర్ అంచు అందుకుని రెండో తలుపు రెక్క తెరుస్తూ లోపలికి జరిపిందామే. వరం ఊపిరి పీలుస్తుండటం చూశాక కొంచెం నెమ్మది పడింది సంజీవి మనసు. స్పృహలోకి ఎప్పటికొస్తాడు? అడిగాడు. కనీసం ఇంకో గంట పడుతుంది ఆలోచించాడు. వరానికి స్పృహ వచ్చేదాకా అక్కడుండడం మంచిది కాదు. ఈలోపు ఏదన్నా జరగవచ్చు. వెంటనే వెళ్ళిపోవాలి. ఎలా? కొన్ని క్షణాల్లో మార్గం రూపుదిద్దుకుంది. వార్డ్ బాయ్స్ రెస్ట్ రూమ్ ఎక్కడుంది? అడిగాడు. ఆ ఎదురు వరుసలో మధ్య గది. పద, షికారుకెళ్ళొద్దాం. ఆ రూంలో తనకి సరిపడే యూనిఫామ్ వెతికి తీసుకుని మాంటీతో సహా 10 నిమిషాల్లో వెనక్కొచ్చేశాడు. తలుపేసి గడియ పెట్టాడు. తాడు వెతికి మాంటీ కాళ్ళు చేతులు కట్టేసి గదిలో మూలగా కూర్చోపెట్టాడు. వంటి మీది పేషెంట్ డ్రెస్ తీసి విప్పేసి యూనిఫామ్లోకి మారాడు. అద్దంలో చూసుకున్నాడు. మాంటీ కట్లు విప్పి నిలబెట్టి చెప్పాడు. మాస్టర్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి నీకు. మళ్ళీ ఈ పేషెంట్ని అర్జెంటుగా మాస్టర్ దగ్గరికి చేర్చాలి. నేను వార్డు బాయ్ని కాబట్టి అసిస్ట్ చేయడానికి నీతో వస్తున్నాను. అంబులెన్స్ పంపించమని చెప్పు. ఇంటర్కంలో. మాట్లాడలేదు మాంటీ. అర్థం కాలేదా? అర్థమైంది. చెప్పగానే చేయకపోతే నా వీక్నెస్ తెలుసుగా.
అంబులెన్స్లో కూర్చుని వెళ్ళినా నీ దగ్గర ఐడెంటిటీ కార్డు లేనిదే గేటు దగ్గరి గార్డ్స్ బయటికి పోనివ్వరు. ఇంత అమాయకురాలివి శానిటోరియంలో ఇంతమందిని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నావు? అంబులెన్స్లో నేను నా ఫ్రెండే కాదు నువ్వు ఉంటావు సన్నగా నవ్వుతూ చెప్పాడు సంజీవి. ఆమె మొహం రంగు మారింది. డ్రైవర్ పక్కనే కూర్చుందువు గాని నీ మాట వినని మనిషెవడు చెప్పు? నువ్వే నా జీవిత భీమా అన్నాడు. నిన్నేం చెయ్యను. నేను చెప్పినట్టు చేయటంలో ఆలస్యం చేశావని నీ మెడ మీద ఘాటు పెట్టడానికి ఆలస్యం చేశానా చెప్పు? లస్కర్ బంగ్లా దగ్గరికి వెళ్ళాక ఏ ఆలస్యం చేయకుండా నిన్నొదిలేస్తాను. రిలీఫ్ కనిపించింది మా ఆంటీ మొహంలో. వెంటనే వెళ్ళి ఇంటర్కమ్ రిసీవర్ ఎత్తింది. తన ఎర్రటి పెదాలని చూపుడు వేలితో పరామర్శించుకుంది మానస. సంజీవి స్పర్శకి దూరమయ్యి విరహంతో వేసారి ఉన్న అధరాలని కుశల ప్రశ్నలు వేసుకుంది. తమ ఉనికి వృధా అని విలపిస్తున్న ఆ లేత జంటకి అతను త్వరలోనే వస్తాడని ఓదార్చి ధైర్యం చెప్పింది. అతని రాక కోసం ఎదురు చూస్తోంది. అధరాలే కాదు అణువుకి ఆ నిరీక్షణే తననుకున్నది సాధించింది. ఆ తృప్తి తాలూకు మత్తుతో 2-3 రోజులు ప్రపంచం తాలూకు ఊసు అసలు లేదామెకి. సంజీవితోటి జీవితం గురించి కలలు కంటూ గడిపేసింది. మత్తు కొంచెం తగ్గింది. సంజీవి తల్లిని చెల్లెల్ని చూసి రావాలనిపించింది ఓసారి. సంజీవి ఊళ్ళో లేడు. అతని తల్లి చెల్లెలు విడిగా ఉంటున్నారు కాబట్టి వెళ్ళి చూసి రావటం, ఏదన్నా అవసరం ఉంటే తీర్చటం తన బాధ్యత అనిపించింది. తన ఆడపడుచు అత్తగారు కాబోయే వాళ్ళైనా ఎప్పుడూ అయిపోయారు ఆమె దృష్టిలో. అక్కడికి వెళ్తున్న విషయం తండ్రికి చెప్పి బయలుదేరింది. రోజుకొకసారి కాదు, కూతురి జాడ తెలిసిందో లేదో కనుక్కోవటానికి కనీసం 10 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తోంది హేమలత గారు. పాపం ముసలావిడ కదా అన్న జాలితో వెతుకుతున్నాం, దొరుకుతుంది, కంగారు పడకండి లాంటి మాటలు చెప్పి ధైర్యం పోసేవారు ముందు. కానీ ఆవిడ తిరగటం ఎక్కువ కావటంతో వాళ్ళందరి గొంతు సహజంగానే మారిపోయింది. మొదటి రోజు రాత్రే ఆవిడ 11వ స్టేషన్కి వెళ్ళినప్పుడు స్టేషన్లో ఒకతను కొంచెం విసుక్కున్నాడు. మర్నాటి నుంచి తతిమా వాళ్ళు అతన్ని అనుసరించారు. విసుక్కోవటం మొదలెట్టినా విసుక్కోవటం అయ్యాక మళ్ళీ జాలేసి, తొందరపడకూడదమ్మా, ప్రయత్నం చేస్తున్నాంగా అని కొంచెం ధైర్యం చెప్పారు. 3వ రోజు నుంచి విసుక్కోవటం ఒక్కటి మిగిలింది. శైలుని తెచ్చి తిరిగి అప్పగించలేమన్న నిజం వాళ్ళందరికీ తెలుసు. తెలిసి కూడా ఏదో చెప్పి పంపించారు 2 రోజులు. ఆ తర్వాత అబద్ధాలు చెప్పి ఆ తల్లిని నమ్మించి పంపించడానికి వాళ్ళ అంతరాత్మలు ఒప్పుకోలేదు. అలా అని నిజం చెప్పలేదు. అందుకే విసుక్కోవటం ఒకటి మిగిలింది వాళ్ళకి. ఏం చేయలేమన్నా తమ ఆసక్తత తెలిసాక తమంతాము తిట్టుకునే మనుషులకి పుట్టే విసుగది. మనిషిని కొంచెం కొంచెం తినేసే విసుగది. అవాళ 6వ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు విసుక్కోవటం అవగానే అక్కడ పనైపోయినట్లు ఇంటికి బయలుదేరింది హేమలత గారు. మళ్ళీ 4ంటికి వద్దామనుకుంది. ఇంటి తాళం తీస్తుంటే భుజం మీద ఎవరో మెల్లగా చెయ్యి వేయటంతో తిరిగి చూసింది. బావున్నారా అంటూ పలకరించింది మానస. అంతే, గుమ్మం దగ్గరే బావురు మందావిడ. ఆ తల్లి దుఃఖం ఆపటం ఎవరి వల్ల అవుతుంది? ఓదార్పునిచ్చే ప్రయత్నం మాత్రం చేసింది మానస. మెల్లగా లోపలికి తీసుకెళ్ళింది. ఆవిడ తేరుకున్నాక జరిగిందంతా తెలుసుకుని లేచింది. అంతా తను చూసుకుంటానని, శైలుని ఇంటికి తెచ్చే పూచి తనదని ధైర్యం చెప్పి తిన్నగా తండ్రి ఆఫీస్కి బయలుదేరింది. మొదటి రోజు మటుకు చున్నీ ఇచ్చిన డ్రగ్ ఎఫెక్ట్ నుంచి తేరుకున్నాక వాస్తవం గురించిన ఆలోచన ఇంకా మిగిలింది శైలుకి. అందుకే గదిలోకొచ్చిన పనివాడి మీద తిరగబడింది. చున్నీ వచ్చాడప్పుడు కుర్చీ ఎత్తి కొట్టబోయింది. కానీ అతని ముందు ఆమె బలం ఎంత? క్షణాల మీద ఆమెని లొంగదీసుకొని డోస్ ఇంజెక్ట్ చేశాడు. ఈసారి 2 రోజులు టైం ప్రకారం డ్రగ్స్ ఇచ్చి శైలుని ఎక్కడెక్కడో తేలిపోయేలా చేశాడు. వాస్తవంలోకి వచ్చి ఆలోచించే గ్యాప్ ఇవ్వలేదు. శైలు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు చున్నీ గదిలోకొస్తున్నప్పుడు నవ్వు ముఖంతో స్వాగతం చెప్తోంది. ఆమె కళ్ళు మరీ నవ్వుతున్నాయి. ఆప్తమిత్రుల్లా బంధువులా కనిపిస్తున్నాడతను. అందగాడని కూడా అనిపిస్తోంది. అదేమిటో తీయగా మాట్లాడుతోంది. అతన్ని ఏ విధంగానూ నొప్పించకూడదనే తాపత్రయం ఆమెలో. అయితే అతను సిరెంజ్ ఎప్పుడన్నా టైంకి తేకపోతే మటుకు కోపం వచ్చేది. అది తాత్కాలికం మాత్రమే. ఆలస్యమైనా అతను దాన్ని తెచ్చాక కోపం అంతా మర్చిపోయేది. ఏదో పని వల్ల ఆలస్యమై ఉంటుందని పాపం అతని మీద కోపం తెచ్చుకోవడం తప్పని సర్ది చెప్పుకుంటోంది.
ఆమెకి చున్నీ తప్ప ఎవరూ గుర్తు రావటం లేదు. అతని రూపం విశ్వరూపంలా కదులుతోంది ప్రస్తుతానికి. చాక్లెట్ ఇవ్వగానే చిన్నపిల్లలు ముద్దు పెట్టినట్టు చున్నీ డోస్ ఇచ్చి వెళ్తున్న ప్రతిసారి అతని చేతుల్ని ముద్దు పెట్టుకుంటోంది. ఏవో వింత వింత లోకాల్లో తేలిపోతోంది కూడా. రేపే ముహూర్తం అవాళ్ళ చెప్పాడు చున్నీ. దేనికి అడిగాడు హేమంత్. మీ ఆటకి. సంబరం పట్టలేక కావలించేసుకున్నాడు హేమంత్. సంజీవి పర్మిషన్తో మోచేతి నొప్పికి 2 బ్రూఫెన్ మాత్రలు వేసుకుంది మాంటీ. వార్డు బయట అంబులెన్స్ ఆగిన శబ్దం వినిపించింది. డ్రైవర్కి అనుమానం వస్తుందేమో నిన్ను చూడగానే అందామే. చిన్న పిల్లలా మాట్లాడబోకు. ఇక్కడ 70-80 మంది వార్డు బాయ్స్ ఉన్నారు. ప్రతివాడి ముఖం గుర్తుంటుందా మీ డ్రైవర్కి? నేను పాతవాడిని కానని వాడు గుర్తుపట్టినా కొత్తగా ఉద్యోగంలో చేరిన వాడినని నచ్చ చెప్పుకో. వాడే కాదు, దారిలో ఎవరెదురైనా మేనేజ్ చేసుకునే పని నీకప్పచెప్పాను. నీ డ్యూటీ నువ్వు చెయ్యి. చేసేది చేయించేది నేననుకో, అప్పుడు ఈ అనుమానాలేం రావు నీకు. స్ట్రెచ్చర్ బయటికి తీ అన్నాడు సంజీవి. వార్డు బాయ్వి నువ్వు పక్కనుండగా పేషెంట్ స్ట్రెచ్చర్ నేను తోసుకెళితే అనుమానం రాదు? ఆమె చెప్పింది సబబే అని అనిపించింది. నిజమే, కానీ నేనా పని పెట్టుకుంటే నీ మీద కంట్రోల్ తప్పుతుంది. నిన్ను అదుపులో ఉంచుకోవటం ఎంత ముఖ్యమో నీకు తెలుసు అంటూ గదంతా కలయ చూశాడు. మూలగా ఉన్న పెద్ద ఖాళీ కార్టన్ మీద పడింది అతని దృష్టి. ఆ కార్టన్ తీసి క్లోజ్ చేసి ఎడం చేతితో చుట్టేసి పుచ్చుకున్నాడు. కత్తి ఉన్న కుడిచేయి దానికి చాటుగా పెట్టుకున్నాడు. ఇది పుచ్చుకుని స్ట్రెచ్చర్ తోస్తున్న నీ పక్కనే నడుస్తూ వస్తా అంబులెన్స్ దగ్గరికి. నా చేతులు ఖాళీ లేక స్ట్రెచ్చర్ నువ్వు తోస్తున్నావని అనుకుంటాడు డ్రైవర్. పద. వరం ఉన్న స్ట్రెచ్చర్ బయటికి తీసింది మాంటీ. తండ్రి దగ్గరికి వెళుతూ ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఓసారి మాట్లాడాలనుకుంది మానస. కానీ జరిగిందంతా తెలిసింది గుర్తు రావడంతో వాళ్ళు సరిగా సమాధానం చెబుతారో లేదో అని మానుకుంది. మళ్ళీ తండ్రికి తెలిసిన డిపార్ట్మెంట్ మనిషి ద్వారా తప్ప నిజం తెలియదనిపించింది. ఆమె స్టేషన్కి వెళ్ళి వాకబు చేసుంటేనే బావుండేది. స్టేషన్లో ఉన్న విన్స్వామి మనిషి ఆ విషయం చున్నీకి చేరేసేవాడు. అది హేమంత్కి తెలిసిపోయేది. అతను కంగారుపడి శైలుని వెంటనే వదిలేసేవాడు. డబ్బు, పలుకుబడి, మంచివాడన్న పేరు ఉన్న ముకుందరావు కూతురు మానస. వాళ్ళు కనుక తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే చున్నీ శైలుని ఎత్తుకొచ్చిన విషయం తప్పకుండా తెలుస్తుంది. రహస్యంగా ఉంచటం తన వల్ల కాదని హేమంత్కి తెలుసు. శైలు విషయం తెలిస్తే తన ప్లాన్ అంతా పాడై మానస శాశ్వతంగా దూరమవుతుందన్న భయంతో ఆ పిల్లని వెంటనే క్షేమంగా ఇంటికి చేర్పించుండేవాడు. ఆఫీసుకెళ్ళగానే తండ్రికంతా చెప్పింది మానస. తన స్నేహితుడైన ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్తో మాట్లాడడానికి వెంటనే రిసీవర్ ఎత్తారు ముకుందరావు గారు. మాట్లాడటం అయ్యాక కూతురు వైపు తిరిగారు. కనుక్కొని ఫోన్ చేస్తానన్నాడు అని కొన్ని క్షణాలాగి ఎవరన్నా ప్రేమించినతనితో వెళ్ళిపోయిందేమో అన్నారు. అలాంటి పిల్ల కాదు, చెప్పకుండా అలా వెళ్ళదట. వాళ్ళమ్మగారిని నేను అడిగానా విషయం అంది మానస. రకరకాల పాజిబిలిటీస్ చర్చించుకున్నారు తండ్రి కూతుళ్ళు. అవాళ లంచ్ తండ్రితోనే చేసింది మానస. మధ్యాహ్నం 3:00 ఫోన్ ముకుందరావు గారి స్నేహితుడి నుంచి. ఇతమిద్దమైన సమాచారం ఏదీ తెలియలేదని, అయితే విన్స్వామి మనిషి ఎవరో శైలుని ఎత్తుకుపోయాడని పుకారు పుట్టిందని, అదెంతవరకు నిజమో తెలుసుకోవటానికి కొంత వ్యవధి కావాలని చెప్పాడాయన. ఆ పుకారు కనుక నిజమైతే ఆ పైన మాట్లాడలేకపోయింది మానస. ఒక్కసారిగా దిగాలు పడిపోయింది. దట్స్ ఓన్లీ ఏ రూమర్, నిజం కాదు కదమ్మా. నా ఫ్రెండ్ రాత్రికి మళ్ళీ ఫోన్ చేస్తానన్నాడు. చూద్దాం ఏం చెప్తాడో. నువ్వింటికెళ్ళి రెస్ట్ తీసుకో అన్నారాయన కూతురికి ధైర్యం చెప్తూ. స్ట్రెచ్చర్ మీదున్న వరాన్ని వార్డు బయటికి తెచ్చినప్పుడు కానీ, స్ట్రెచ్చర్ని వెనక నుంచి అంబులెన్స్లోకి ఎక్కిస్తున్నప్పుడు కానీ మాంటీ సంజీవుల విషయం పట్టించుకోలేదు డ్రైవర్. తల తిప్పి వాళ్ళ వైపు చూడలేదు కూడా. స్టార్ట్ చేయమని మాంటీ చెప్పినప్పుడు మాత్రం క్షణకాలం వెనక్కి తిరిగి చూసి అంబులెన్స్ ముందుకు కదిలించాడు. గేటు దగ్గరి గార్డ్స్ అంబులెన్స్ని ఆపారు. మాంటీ చెప్పింది విని గేటు తెరిచి వాళ్ళని పోనిచ్చారు. హైవే మీదికి వెళ్ళిన కాసేపటికి వరం కొంచెం కదలటం మొదలెట్టాడు. ఇంకెంత దూరం ఉంటుంది మెల్లగా అడిగాడు సంజీవి. 10 నిమిషాలు బయట పరిసరాలు చూసి అంచనా వేసుకొని చెప్పింది మాంటీ. వాచి చూసుకున్నాడు సంజీవి. సరిగ్గా 7 నిమిషాలు గడిచాక చెప్పాడు మాంటీతో, ఒకసారి ఆపమను. అంబులెన్స్ ఆపించింది మాంటీ. వెనకాల మూలగా ఉన్న ఐరన్ రాడ్ తీసుకుని కిందకి దిగి డ్రైవర్ సీటు వైపు నడిచాడు సంజీవి.
రాడ్ కుడికాలు పొడుగునా వెనుకకు పెట్టి చేతి వేళ్లతో నొక్కి పెట్టి ఉంచాడు. నడుం మీద చెయ్యి వేసుకున్నట్టు కనిపిస్తుంది చూసేవాళ్లకి. దేనికి? అడిగాడు డ్రైవర్. వెనకన డబ్బా పొదల్లో పడేయాలి, సాయం పడదుగాని. మోచేయి బాగా వాచింది మాంటిది. ముసలి డ్రైవర్ సాయంతో సంజీవిని ఏం చేయగలదు? ఏదన్నా ప్రయత్నం చేస్తే నిలువునా నరకటానికి ఏమాత్రం సందేహించలేదతను. సాయం చేయటమే మంచిదనిపించింది. తొందరగా పనిచూడు, ఆలస్యమైంది ఇప్పటికే అంది కసురుకుంటున్నట్లు. విసుక్కుంటూనే దిగాడు డ్రైవర్. అతను అంబులెన్స్ వెనక భాగం వైపు 2 అడుగులు వేసేదాకా ఉండి వెనకే నడిచి రాడ్ పెట్టి తల మీద దెబ్బ మరీ ఫేటల్ కాకుండా కొట్టాడు సంజీవి. కిందకి వాలిపోయాడు. అతని చొక్కా విప్పి పీలికలు చేసి కాళ్ళు చేతులు కట్టేశాడు. శరీరం పొదల్లోకి ఈడ్చుకుపోయి వదిలాడు. అంబులెన్స్లోకి వెళ్ళాడు. వరం స్పృహలోకొచ్చేశాడు. ఏమనుకుందో ఏమో. అతనికి సపర్యలు చేస్తోంది మాంటి తన బాధ మర్చిపోయి. ఎలా ఉంది? అడిగాడు వరాన్ని. పర్వాలేదు చెప్పాడు వరం. మాంటి వైపు తిరిగాడు సంజీవి. ఇప్పుడు చెప్పు, లస్కర్ బంగ్లాలోకి ఎలా వెళ్ళాలో అన్నాడు. శానిటోరియం కాదది, అక్కడ నాదేం చెల్లదు. ఎవరు వెళ్ళినా మెయిన్ గేట్ దగ్గర గట్టి చెకింగ్ ఉంటుంది. గేటు దగ్గర వాళ్ళకి ఏమాత్రం అనుమానం వచ్చినా మిమ్మల్ని తీసుకొచ్చినందుకు నన్ను క్షణం ఆలోచించకుండా చంపేస్తారు అందామే. అనుమానం ఎందుకొస్తుంది? వాళ్ల పని అదే కాబట్టి. మా మాస్టర్ని కొన్నేళ్లుగా అటెండ్ అయ్యే డాక్టర్ని కూడా చెక్ చేయకుండా పోనివ్వరు గేట్లోంచి. అయినా అసలు సమస్య వేరే ఉంది. ఏమిటది? మెయిన్ గేట్లోంచి లోపలికొచ్చే ప్రతి విజిటర్ని బంగ్లాలో తన గదిలో కూర్చొని మానిటర్లో చూడొచ్చు మా మాస్టర్. నీ మొహం చూడగానే గుర్తుపడతాడు. సరే, వేరే దారేదన్నా ఆలోచిద్దాం. మొత్తం ఎంతమంది ఉంటారక్కడ? వివరాలు చెప్పసాగింది మాంటి. అరగంట పైనే పట్టింది తామున్న చోటు నుంచి. లస్కర్ బంగ్లా దగ్గరే కాబట్టి నడిచి వెళదాం అనుకున్నాడు సంజీవి. ఇక నన్ను వదిలేస్తావా అంది మాంటి. నీకు మాటిచ్చిన ప్రకారమే చంపకుండా వదిలేస్తాను, కానీ ఇప్పుడే కాదు. మా పనయ్యేదాకా ఏ విధంగానూ మాకు అడ్డు నిలిచే అవకాశం నీకుండకూడదు. అందుకని వరం వైపు చూశాడు సంజీవి. 5 నిమిషాల్లో మాంటి కదలటానికి అరవటానికి వీల్లేకుండా చేసేశాడు వరం. ఆమెతో సహా అంబులెన్స్ని రోడ్డు మీద వాళ్లకి కనిపించకుండా పొదల చాటుకి చేర్చారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే గింజుకుంది మాంటి. తమకేదో చెప్పాలనుకుంటోందని అర్థమైంది సంజీవికి. 2 క్షణాలు ఆలోచించి కదిలే ముందు చెప్పాడు. ఇంత నిర్మానుష్యమైన ప్రదేశానికొచ్చి నిన్నెవరూ విడిపించరనేనా నీ భయం? దిగులు పడకు, మా పనైపోగానే ఆ ఏర్పాటు మేమే చేస్తాం అన్నాడు సంజీవి. తండ్రి ధైర్యం చెప్పి ఇంటికి పంపించినా మనసు చిక్కబట్టుకోలేకపోయింది మానస. అంతకుముందు తండ్రి చెప్పిన కథలు మర్చిపోలేదామే. శైలుని నిజంగా విన్స్వామి మనుషులు కనుక ఎత్తుకుపోయింటే ఈసరికి ఆమె పరిస్థితి ఎలా తయారై ఉంటుందనేది ఊహించుకోలేకపోతోంది. అసలు బ్రతికుంటుందో లేదో. ఆ పుకారు నిజం కాకూడదని పరిపరి విధాలా వేడుకున్నది దేవుణ్ణి. సాయంత్రం తండ్రి ఇంటికి వచ్చాక ఆయన్ని ఊపిరి పీల్చుకోనివ్వలేదు. మళ్ళీ అదే ప్రయత్నం. రాత్రి 11 దాకా ఏ విషయం తెలియలేదు. కూతురి బాధ చూడలేక స్నేహితుడికి తనే ఫోన్ చేశారు ముకుందరావు గారు. ఆ పుకారు నిజమని తెలిసింది. శైలుని ఏం చేశారో ఎక్కడ దాచారో తెలియదని, వాళ్లే ఎత్తుకుని పోయారని తెలిసినా ఆధారాలు లేనప్పుడు తనేం చేయలేనని తన అసక్తత వ్యక్తం చేశాడా స్నేహితుడు. ఆ అమ్మాయి తనకి చాలా కావలసిన మనిషిని, ఎంత డబ్బు ఖర్చైనా ఎటువంటి ప్రయత్నానికైనా తాను సిద్ధమని, ఎలాగైనా ఆ అమ్మాయిని కాపాడి ఇంటికి చేర్చమని ప్రాధేయపడ్డారు ముకుందరావు గారు. ప్రయత్నం చేస్తానన్నాడా ఆఫీసర్. రిసీవర్ పెట్టేసి కూతురి వైపు చూసి ముకుందరావు గారు కూడా నీరసించిపోయారు. వణుకుతున్న మానస మొహం తెల్లగా పాలిపోయింది. డోంట్ వరీ బేబీ, ఏదో ఒకటి చేస్తాను. ఎంత ప్రయత్నించినా లేని నమ్మకాన్ని తన గొంతులో వినిపించలేకపోయారాయన. ఏం చేస్తారు? ఇంతేనా మీరు చేసేది? మన డబ్బు, మీకున్న పలుకుబడి ఇంతకంటే ఏం చేయలేవా? ఆవేశంగా అడిగింది మానస. నిట్టూర్చారాయన. ఎంతోమంది మినిస్టర్స్ తెలుసు మీకు. ఎన్నో డిన్నర్లకు వస్తుంటారు మన ఇంటికి. ఎన్నో చందాలు తీసుకుంటారు. వాళ్ళ ద్వారా ప్రెషర్ లేకుండా ఓ ఆఫీసర్కి చెప్పి ఊరుకుంటే సరిపోతుందా? నీకు తెలియని అర్థం కాని విషయం ఒకటుందమ్మా. నాకు తెలిసిన వాళ్ళందరూ విన్స్వామికి కూడా తెలుసు. నన్నెలా కాదనలేరో విన్స్వామిని అలాగే కాదనలేరు. అది నీకు తెలియదు.
వాళ్ళ దగ్గర నా మాట కంటే విన్స్వామి మాటే ఎక్కువ చెల్లుతుందేమో కూడా. అది నీకు అర్థం కాదు. ఇంకేమిటి వాళ్ళ వల్ల నాకు ఉపయోగం? తండ్రి మాటల్లో బాధ విన్నాక మాట్లాడలేకపోయింది మానస. అందుకే నా ఐపీఎస్ ఫ్రెండ్ని కాంటాక్ట్ చేశాను. ఈ పరిస్థితుల్లో నిజమైన సాయం అంటూ మనకి దొరికితే అది అతని లాంటి వాళ్ళ ద్వారానే. సంజీవి వాళ్ళకేం ద్రోహం చేశాడని ఎందుకింత పగ? ఎటో చూస్తూ తనలో తాను అనుకుంటున్నట్టు అందామే. ఆ అమ్మాయి మీద విన్స్వామి కొడుకు కన్ను పడుంటుంది. చూద్దాం. ప్రయత్నం చేస్తానని మాటిచ్చాడంటే నా ఫ్రెండ్ ఏదో చేస్తాడన్న నమ్మకం నాకు ఉంది. ఈ విషయం వాళ్ళ అమ్మగారికి తెలిస్తే? పొరపాటును కూడా తెలియనివ్వద్దు. ఆరోగ్యం బాగోలేదు అసలే. ఆవిడని సంజీవ్ వచ్చేదాకా ఇక్కడుండమనటం మంచిది. తీసుకురానా వెళ్ళి? అంది మానస. ఇప్పుడా? 12 వస్తోంది. ఇంత రాత్రివేళ వెళ్ళి ఇబ్బంది పెట్టడం ఎందుకు? పొద్దున్నే తీసుకొద్దువుగాని అని కూతుర్ని మరి కాసేపు సముదాయించి పడుకోబెట్టాడా తండ్రి. నిశీది నిశ్శబ్దం. ముకుందరావు గారు అనుకుంటున్నట్టు హేమలత గారిని ఇబ్బంది పెట్టాల్సిన పనిలేదు. ఆవిడ మెలకువగానే ఉంది. 9ంటికి అవాల్టికి ఆఖరిసారి స్టేషన్కి వెళ్ళొచ్చాక కూడా నిద్రపోకుండా మెలకువగానే ఉంది. అమ్మ కదా, ఎదిగిన కూతురు కనిపించకుండా పోతే, ఆదుకోవాల్సిన రక్షకులు అవసరానికి ఎదిగి కరుణించకపోతే, అనుక్షణం తన చిట్టి తల్లి రూపమే కళ్ళ ముందు కదులుతూ ఉంటే ఎలా పడుతుంది నిద్ర ఏ అమ్మకైనా? శైలు మాయమైన రోజు నుంచి ఇంట్లో పొయ్యి వెలిగించలేదు ఆవిడ. మొదటి రోజంతా పస్తే. స్నేహితురాలైన పక్కింటి అమ్మాయి శైలు కోసం వచ్చి పరిస్థితి చూసి తమ ఇంట్లోంచి భోజనం తెచ్చిపెట్టి వెళ్ళిపోయింది. సాయంత్రం దాకా అలాగే ఉన్న భోజనం పళ్ళాన్ని చూశాక దగ్గరుండి తినిపించింది. ప్రతిపూట ఆ అమ్మాయే ఆవిడకి తెచ్చిపెడుతోంది. ఆ పిల్ల అంత ఆప్యాయంగా తెచ్చినందుకు ఆమెని తృప్తిపరచడానికన్నట్లు ఎంగిలి పడుతోంది హేమలత గారు. కానీ రోజూ అన్నిసార్లు ఇంటి నుంచి స్టేషన్కి ప్రదక్షిణాలు చేయటంతో మానసిక వ్యధతో బాగా నీరసించిపోయిందా ముసలి ప్రాణం. రాత్రి 1 గంట దాటింది. లోతుకుపోయిన తన కళ్ళు మూసుకునే ప్రయత్నం కూడా చేయటం లేదావిడ. కూతురి రూపం కోసం ఎదురు చూసి చూసి వేసారి జీవం లేనట్టు తయారయ్యాయా కళ్ళు. చిన్నప్పటి తన బోసి నవ్వుల శైలు గుర్తొచ్చిందావిడకి. ఎందుకో ఆ క్షణాన ఎంత బావుండేది తన చిట్టి తల్లి నవ్వు. ఎప్పుడో తప్ప శైలుని కిందకి దింపేది కాదు తను. అప్పుడు సంజీవి ఎత్తుకునేవాడు. చెల్లెల్ని ఆడించడానికి తను ఆడుకోవడానికి వెళ్ళడం మానేసేవాడు. కొంత వయసొచ్చాక సంజీవికి ఊహ తెలిసి ఇంటి పరిస్థితులు అర్థమయ్యాక జరిగిన ఓ పండగ గుర్తొచ్చిందావిడికి. పండగ ముందు రోజు సంజీవికి 2 పాత జతలున్నాయంతే. శైలుకి 3 కట్టుడివి కాక ఎక్కువసార్లు తొడగని గౌను ఒకటుంది. డబ్బులెక్కువ లేవు. ఉన్నవే వాడికిచ్చి వీధిలో మూల కొట్టుకెళ్ళి లాగు చొక్కా కట్ పీసులు తెచ్చుకుంటే కుట్టి పెడతానని చెప్పి పంపిస్తే ఆ డబ్బులు పెట్టి శైలుకి గౌను బట్ట తెచ్చాడు. ఎందుకలా చేశావని అడిగింది కొడుకుని. శైలు కొత్త గౌను తొడుక్కుంటే బావుంటుందమ్మా అన్నాడు నవ్వుతూ. తన కళ్ళు చెమర్చాయి. ప్రతి విషయంలోనూ వాడంతే. శైలు అంటే అంత ప్రాణం. అలా పెరిగిన శైలు ఇప్పుడు వాడొచ్చేసరికి లేకపోతే గుండెలో సన్నగా నొప్పి మొదలైంది హేమలత గారికి. అప్రయత్నంగా చెయ్యి గుండె మీదకు పోయి కదలసాగింది. మెల్లగా నొప్పి ఎక్కువ కాసాగింది. నవ్వుతున్న శైలు రూపం పదే పదే కనిపించసాగింది. సంజీవి శైలు చెరువు పక్కన కూర్చున్నప్పుడు తను ముద్దలు తినిపించిన రోజులు, ముగ్గురు కలిసి ఎంతకీ తరగని రేపటి ఆశల కబుర్లు చెప్పుకుంటూ అపరాత్రి దాకా మెలకువగా ఉండిపోయిన ఎన్నో రాత్రులు, తమ నవ్వులు, ఏడుపులు, పస్తులు, పేద విందులు అన్నీ ఎన్నో గుర్తొచ్చాయి. అంతటి బాధలోనూ గుర్తొచ్చాయి ఆవిడకి. ఎందుకో ఒక్కసారిగా నొప్పి తగ్గిపోతోందని అనిపించసాగింది ఆవిడకి. తగ్గిపోవటం మొదలైంది కూడా. అప్పుడు మరోసారి శైలుని తన మనోనేత్రంలో చూసుకుంది. చూసుకుంటూనే ఇక ఏ నొప్పి లేకుండా వెళ్ళిపోయింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.